జీర్యంతే జీర్యతః కేశాః దంతా జీర్యంతి జీర్యతః చక్షుశ్రోత్రేత జీర్యంతే తృష్ణైకా తరుణాయతే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం నృసింహ దేవుణ్ణి ఆరాధన చేయడం. వైశాఖ మాసంలో మనందరినీ కూడా అనుగ్రహించినటువంటి వారు నృసింహ ప్రభువు. ఏ విధంగా అయితే తాను ప్రహ్లాదుని రక్షిస్తారో మనమందరం కూడా ప్రహ్లాదులమంటి సామాన్య భక్తులమే అనేటువంటి ఒకానొక గొప్ప రీతితో మమ్మల్ని కూడా రక్షించు అని ఈ వైశాఖ మాసంలో ఆ నృసింహదేవుణ్ణి మనమందరం కూడా గొప్పగా శరణాగతి చేయాలి. అలా చేసే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. జీర్యంతే జీర్యతః కేశాః దంతా జీర్యంతి జీర్యతః. మానవ జీవితం అంటేనే ఎప్పుడో ఒకప్పుడు ఈ జీవితము ఏదో ఒక రోజున ఆగిపోయేది. అదేమిటండి అలా అంటారు అంటే, నిత్య సత్యాన్ని ఎప్పుడూ కూడా మనం గుర్తెరిగి ఉండాలి. అప్పుడే మన కర్తవ్య పాలనలో జాగ్రత్తగా ఉంటాం. మనం ఏదో ఒక రోజున శరీరం పడిపోయేదే. ఏదో ఒక రోజున పడిపోయేటువంటి ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వెంట్రుకల మీద నీకు ఎంత అభిమానమో. రోజు అద్దం ఎదురుగా కూర్చొని రకరకాల తైలములు రాసి దువ్వెన వేసి రుద్ది అటు తిప్పి ఇటు తిప్పి వాటికి రంగులు వేసి ఇలా ఎన్నెన్నో రకాలుగా వాటి మీద ప్రేమాభిమానాలను పెంచుకుంటూ ఉంటావు. అరే నాయన, ఈ శరీరమే శాశ్వతం కాదురా అంటే ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి మధ్యలోనే పోయేటువంటి వాటి మీద నీకెందుకంత మమకారం? కనీసం ఈ శరీరం ఉన్నంతకాలం అవి ఉంటాయో లేవో కూడా తెలీదు, మధ్యలోనే పోతాయి. అలాంటి వాటి మీద మమకారం. జీర్యంతే జీర్యతః కేశాః దంతా జీర్యంతి జీర్యతః. రోజు ఉదయాన్నే అటు ఇటు అటు ఇటు గట్టిగా తోమేస్తాం. తెల్లగా ఉండాలి మన పండ్లు అనుకుంటాం. అవి కూడా కాలం గడిచే కొద్దీ ఏదో ఒక రోజున ఊడిపోతాయి. ఎప్పుడోకప్పుడు ఊడిపోయే వాటి మీద ఏమిటో నీకంత ప్రేమ. ఒకవేళ భగవంతుడిచ్చినవి అవి ఊడిపోతే వెండివో బంగారువో కూడా పెట్టేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఏమిటండి, ఎందుకు వాటి మీద నీకంత ప్రేమాభిమానం? నిజంగా నీతో శాశ్వతంగా ఉండేటువంటి ధర్మము మీద ఎందుకు నీకు ప్రేమ కలగట్లేదు? ఊడిపోయేటువంటి వెంట్రుకల మీద, రాలిపోయేటువంటి ఆ దంతముల మీద ప్రేమ నీకు. అదే మాట అంటున్నారు, జీర్యంతే జీర్యతః కేశాః దంతా జీర్యంతి జీర్యతః చక్షుశ్రోత్రే చ జీర్యేతే. ఈ కన్ను ఎంతో ప్రమాదకరమైంది, అది చూసిందల్లా కావాలంటుంది. అటువంటి కన్ను కూడా ఒక 40 సంవత్సరాలు దాటితే చెత్తవారం వచ్చి దానికి ఉపనేత్రాలు పెట్టుకోవలసి వస్తుంది. అది లేకపోతే అన్నింటినీ స్పష్టంగా చూడలేకపోతోంది.
అన్నిటినీ వినేటువంటి చెవి కూడా ఏదో ఒక రోజున అది కూడా మందగించి గట్టిగా మాట్లాడి మిషన్ పెట్టుకుంటే కానీ నీకు ఆ వినికిడి శక్తి అనేటువంటిది లేకుండా పోతోంది. ఇవన్నీ తగ్గిపోతున్నా కూడా తృష్ణైకా తరుణాయతే, లోపల ఆశ అనేటువంటిది మాత్రం మానవుడికి చావట్ల. దంతాలు ఉన్నంతకాలం అన్నీ తిన్నా ఊడిపోయాక ఆగిపోవచ్చుగా, ఇంకా కావాలని వెండివో బంగారువో పెట్టుకొని తినాలనుకుంటావు. కళ్ళు ఉన్నంతకాలం చూశావు, తగ్గిపోతున్నప్పుడు కాస్త ఏదో ధ్యాన నిమగ్నం కావచ్చు కదా, అలా కాడు, దానికి ఉపనేత్రాలు పెట్టి ఆపరేషన్లు చేయిస్తాడు. శిరస్సు మీద ఉండేటువంటి వెంట్రుకలు కూడా అంతే, ఉన్నంతకాలం కాపాడుకున్నావు బాగానే ఉంది, అవి పోయాయి, కొంతకాలం అయితే అన్నీ పోతాయి, కానీ విగ్గు పెట్టుకొని మళ్ళీ దువ్వుకుంటాడు. అలా తృష్ణైకా తరుణాయతే, లోపల తృష్ణ అనేటువంటిది మాత్రం ఈ మానవుడికి చావడం లేదు. చివరికి నీలో తృష్ణని రేకెత్తించినటువంటి ఆయా ఇంద్రియములు కూడా వాటి యొక్క శక్తిని కోల్పోయి నశిస్తున్నాయి, కానీ ఆ ఇంద్రియముల వల్ల పుట్టినటువంటి తృష్ణ మాత్రం నశించట్లేదు. వీడు పోయినా అది పోవట్లేదు. అయినా ఆ తృష్ణని కనుక మనం చంపుకోలేకపోతే, దానిని కనుక మనం నాశనం చేయకపోతే మధ్యనోన్మధ్యన క్రమేణ ఆ తృష్ణ కోసం మళ్ళీ మళ్ళీ పుడతావు. జీవితపు చరమాంకంలో నీలో ఏదైనా ఒక తృష్ణ మిగిలిపోతే దానికోసం మళ్ళీ పుడతావు. కనుక తృష్ణని పరిపూర్ణము చేసుకుంటే తప్ప నీవు పునర్జన్మరహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందలేవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక మనం అటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వైశాఖ మాసంలో అటువంటి గొప్ప ప్రయత్నంలో మనం ఉండేలాగా అనుగ్రహించమని ఆ ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని మనసారా కోరుకుంటూ, ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 21వ తేదీ, వైశాఖ మాస శుక్లపక్ష చవితి తిథి. ఈ రోజున చవితి తిథికి అధిదేవత గణనాథుడు. ఈ రోజున విఘ్న వినాయకుడి యొక్క ఆరాధన నిర్విఘ్నమను ఫలాన్ని మనందరికీ కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము సూర్యోదయ అనంతరం కొంతకాలానికి రోహిణీ నక్షత్రము ఉండి తరువాత పరిపూర్ణంగా మృగశిర నక్షత్రము ఉండబోతోంది. ఈ రోజున రోహిణీ నక్షత్రమునకు అధిదేవత బ్రహ్మదేవుడు, మృగశిర నక్షత్రమునకు అధిదేవత చంద్రుడు. వీరిరువురి యొక్క స్మరణము ఆరాధనము ఈ రోజున మనకు మనశ్శాంతిని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము మంగళవారం, భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క స్మరణము భక్తి ప్రపత్తులను మనకు అనుగ్రహింపజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట
దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి ఉపవీతినమూర్ధ్వపుండ్రవంతం త్రిజగత్పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత సార్థవాహమీడే శిఖయా శేఖరిణం పతిం యతీనాం. ప్రియ భాగవతోత్తములారా, శ్రీభాష్యకారుల వారి ఉత్సవాలు ఎంతో వైభవంగా తిరుమల క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈనాడు 9వ రోజు. ఈ 9వ రోజు భాష్యకారుల వారి చేత రచించబడినటువంటి నవగ్రంథముల వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతిరాజులు, ఉడయవర్లు, ఎంబెరుమానార్లు, అలాగే పంచాచార్య పదాశ్రయులైనటువంటి రామానుజుల వారు లోకల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉజ్జీవింపజేయడానికై 12 ఆళ్వారుల యొక్క ఆ దివ్య ప్రబంధాలలో ఉన్నటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతటినీ కూడా వెలికి తీసి వారు 9 గ్రంథాలను రచించారు. అందులో శ్రీభాష్యం, గీతాభాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత సారం, వేదాంత దీపం, శ్రీరంగ గద్యం, శరణాగతి గద్యం, శ్రీవైకుంఠ గద్యం, నవగ్రంథములు. ఇవి మొత్తం 9. శ్రీభాష్యం అనేది శ్రీరంగంలో ఉండి వెంకటేశ్వర స్వామిని కీర్తించారు. వేదార్థ సంగ్రహం అనేది శేషాచలంలో వెంకటాచలంలో ఉండి రంగనాథ స్వామిని కీర్తించారు. ఆ రంగనాథుడు వెంకటనాథుడు ఇరువురు కూడా ఒకటే అనేటువంటి భావనతో భగవద్ రామానుజుల వారు అఖిల భువనజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధభూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవత్తు మోపరస్మిన్ శేముషీ భక్తి రూప అని ఆ బ్రహ్మణి శ్రీనివాసే అని ఆ స్వామివారికి పరబ్రహ్మ ఎవరు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడు అన్నారు. ఈ ప్రకారంగా అచ్చట వేదార్థ సంగ్రహం ఎప్పుడైతే చేశారో అశేష చితచిద్వస్తు శేషిణే శేషసాయినే మలానంత కళ్యాణదయే విష్టవే నమః అన్న రీతిగా ఆ స్వామిని శేషసాయి అయినటువంటి రంగనాథుణ్ణి కీర్తించారు. అద్భుతమైనటువంటి గ్రంథాలు. అలాగే శ్రీభాష్యంలో మొత్తం 4 అధ్యాయాలు ఉంటాయి, 156 అధికరణాలు ఉంటాయి. సాక్షాత్తు చదువుల తల్లి అయినటువంటి సరస్వతి అమ్మవారు ఈ సూత్ర భాష్యానికి శ్రీభాష్యముని అనుగ్రహించారు. అది మాత్రం కాదు, తన ఆరాధ్యత హయగ్రీవ స్వామిని కూడా వేదాంత దేశికుల వారి సంప్రదాయం రామానుజుల వారికి అందించారు. తర్వాత వేదాంత దేశికుల వారు వచ్చింది. ఈ ప్రకారంగా ఈ సంప్రదాయం అనేది అనూచానంగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి భాష్యం గీతాభాష్యం. నందనందనుడి యొక్క ముఖారవిందం నుండి వెలువడినటువంటి 700 శ్లోకములకు భగవద్ రామానుజుల వారు తనదైన శైలిలో ఆ రీతిలో అద్భుతమైనటువంటి భాష్యాన్ని అనుగ్రహించారు. యత్పదాంబోరుహధ్యాన
విధ్వస్త అశేష కల్మష వస్తుతా ఉపయాతో హై యామునేయన్నమామితమని తన యొక్క మానసిక గురిగినటువంటి ఆడవందారుల విషయంలో వారు భక్తి ప్రపత్తును చాటుకుని ఆ 32 శ్లోకముల సారాన్ని ఎంతో వైభవంగా గీతాభాష్యం ద్వారా భగవద్రామానుజుల వారు తెలియజేశారు. ఇక వేదార్థ సంగ్రహం, వేదముల యొక్క అర్థాలని ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా తమ యొక్క కుయుక్తుల ద్వారా వారు వ్యాఖ్యానం చేస్తూ ఉంటే రామానుజుల వారు అలా కాకుండా దానికి సరైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు. అలాగే వేదాంత సారము, వేదాంత దీపం, ఇవి అన్నీ కూడా ఉపనిషత్ రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్యముల యొక్క విశేషమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక గద్యత్రయం శ్రీరంగంలో ఆ మండపంలో, గద్యత్రయ మండపంలో రంగనాథుడు అదే ప్రకారం రంగనాయకి వేంచేసి ఉండగా అప్రయత్నంగా వెలువడినటువంటి గద్యం అన్నమాట. అదే శ్రీరంగ గద్యమని, శరణాగతి గద్యమని, శ్రీవైకుంఠ గద్యమని. శరణాగతి మనం అమ్మవారి ద్వారానే శరణాగతి చేయాలి. మొట్టమొదట ఆచార్యుడు, తరువాత అమ్మవారు, తరువాత స్వామివారు అన్నారు. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాద్యనవతి కాశి అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయందేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని అమ్మవారి యొక్క దివ్య పాదార విందములయందు వారు శరణాగతి చేశారు. ఇక శ్రీరంగ గద్యంలో విశేషంగా స్వామివారు అంటే భగవద్రామానుజుల వారు రంగనాథ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని వర్ణించారు. అలాగే సప్త ప్రాకార మధ్య సరసిజ ముకుళోద్భాసమానే విమానే అన్న రీతిగా స్వామి ఏ ప్రకారంగా స్వాధీన త్రివిర చేతన అని చెప్పిన రీతిగా అస్మత్ స్వామిని శ్రీరంగశాయినమని అక్కడ శరణాగతి చేశారు. శ్రీవైకుంఠ గద్యం భగవంతుడు దేవదేవుడు వైకుంఠేతు పరేలోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురుచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా అన్న రీతిగా పరమపదంలో భగవానుడు లక్ష్మీ విశిష్టుడై వేంచేసి ఉంటాడు కదా. అటువంటి ఆ పరమపదాన్ని మనం ఎలా పొందాలి, పరమపదం యొక్క మార్గం ఎలా ఉంటుందని కళ్ళకు కట్టినట్లుగా భాష్యకారుల వారు ఆ వైకుంఠ గద్యం ద్వారా తెలియజేశారు. ఈ కాలంలో ఒక మార్గానికి వెళ్ళాలంటే, ఒక చోటుకి వెళ్ళాలంటే ఒక సాధనాన్ని పెట్టుకుంటారు. కానీ ఆ కాలంలో తమ యొక్క దివ్య చక్షుషు చేత భగవద్రామానుజుల వారు శ్రీవైకుంఠానికి ఒక మార్గాన్ని ఎంతో ఎన్నో ఉద్యానవనాలతో కొలలతో వేంచేసి ఉంటుంది. ఆ మార్గమని అక్కడ స్వామి ఎంతో చక్కగా వేంచే సవ్యం పాదం ప్రసార్య శృత దుర్జహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరమితరభుజం నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిపటశమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్ట జనగృతి కథాం శర్మ వైకుంఠనాథ అన్న రీతిగా ఆ వైకుంఠనాడు వేంచేసి ఉంటారు. మనకు అందరికీ కూడా మోక్షమే ప్రధానమని నొక్కి వక్కాణించిన మహనీయులు భగవద్రామానుజుల వారు. తర్వాత నిత్య గ్రంథంలో ఏ ప్రకారంగా అర్చామూర్తిని మనం విశేషంగా ఆరాధించాలి అనేటువంటి ఎన్నో ఒక ప్రమాణాలతో, అంటే ఆగమ ప్రమాణాలతో, ధర్మశాస్త్ర ప్రమాణాలతో భగవంతుని యొక్క ఆరాధన వైభవాన్ని తెలియజేశారు. కనుక ఇటువంటి నవగ్రంథాలను కూడా అనుగ్రహించినటువంటి భగవద్రామానుజుల వారి యొక్క దివ్యమైనటువంటి పాదార విందాలను ఆశ్రయించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్షములను పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదారవిందాలను ఆశ్రయించడం మన కర్తవ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత శ్లోకాలు వింటూ ఉంటే ప్రపత్తిలో ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకాలన్నీ దేవదేవుని పాదాలను వర్ణించిన శ్లోకాలే. రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. దేవదేవుడు శయనభంగిములో ఉన్నప్పుడు, అంటే పవళించి ఉన్నప్పుడు, భక్తులు చూచినప్పుడు ఆ అడుగు భాగాలలో రేఖలుంటాయి. ఆ రేఖలతో పద్మము, అమృత కలశము, శంఖము, చక్రము, గొడుగు ఇటువంటి చిహ్నాలన్నీ ఉంటాయి. సుధా కలశాతపత్ర వజ్ర అంకుశము శంఖము అన్నీ ఉంటాయి. అవి అటువంటి పాదాలు ఇంకెవ్వరికీ ఉండవు, ఒక పరమాత్మకు మాత్రమే ఉంటాయి ఆ పాదాలు. శ్రీకృష్ణ భగవానుడికి అటువంటి పాదారవిందములు ఉన్నాయని భాగవతంలో వర్ణించున్నారు. అలా ఆ పాదసేవనం అన్నది భగవంతుని దేదీప్యమాన విరాణ్మూర్తిని మనం భావించలేము. భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాదమస్తకం కూడా మనం మనసులో ధారణ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి యోగం భావన అది. అయితే సులభంగా మనం మనసులో ధారణ చేయవచ్చు పాదార విందాలని. ఆ రెండు పాదాలని ఆశ్రయించి, ఎంత విరాణ్మూర్తి అయినా ఆ పాదాలు ముఖ్యం కదా, కాబట్టి ఆ పాదాలను ఆశ్రయించాలి మనం. శ్రీకృష్ణ భగవానుడు పారిజాతం తీసుకురావడానికి సత్యభామ కోసం స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కృష్ణ భగవానుని రాక విని ఆనందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పారిజాతాపహరణము అనే లీలా విభూతి కృష్ణావతారంలో చాలా చమత్కారభరితమైనటువంటి అంశం అది. ఎందుకంటే భూలోకంలో భూభారం నివారించడం కోసం పరమాత్మ అవతరించాడు ద్వాపరయుగంలో. కానీ అటువంటి భూలోకాన్ని ఒక్కరోజు వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు. అది ఆ లీలలో ఉండే గొప్ప చమత్కారం. కాబట్టి భగవంతుడు వస్తున్నాడంటే ఎటువంటి భగవంతుడు ఆయన? అందాలకే అందాలు సంతరించేవాడు. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం వలసిన నంద వ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగు రూపం 16,000 జీవరాయికలు, అష్టమహిషి కళ్యాణాలు ఇన్ని అనుభవించినటువంటి అవతారం అది. దేవకాంతలు రంభ, ఉర్వశి, మెనక ఆ కృష్ణ భగవానుడు వస్తున్నాడని, ఆయన సాక్షాత్కార భాగ్యం పొందాలని, ఆ కృష్ణుని చూడాలని తపించారట. ఎంతో తపించారు వాళ్ళు. వాళ్ళ తపనకు పరమాత్మ ఒక సార్థక్యం కల్పించాడు. ఆ ముగ్గురిని పిలిచి దేవేంద్రుడు ఒక పని పెట్టాడు. మీరు దగ్గరుండి ఈ స్వర్గంలో ఉండే విశేషాలన్నీ కూడా నందనవనము, ఈ ఆకాశగంగా, సప్తర్షుల ఆశ్రమాలు, చింతామణి, కామధేనువు, ఐరావతం అన్నీ చూపించండి కృష్ణునికి అని. అలా చూపిస్తూ నందనవనానికి తీసుకెళ్లారు ముందు కృష్ణుణ్ణి. నందనవనంలో అడుగుపెట్టాడు పరమాత్మ. స్వర్గంలో మంచు పేరి బాగా తెల్లగా పేరింది ఆ మంచు పొడి, పుప్పొడి. పుష్పముల నుండి రాలిన పుప్పొడి మంచులాగా పేరి కృష్ణుడు పాదరక్షలు లేకుండా నడుస్తున్నాడు స్వర్గం కాబట్టి. పవిత్ర సీమ కదా, పాదరక్షలు లేకుండా నడుస్తూ ఉంటే స్వామి అడుగు పెట్టిన చోటంతా కూడా
ఆ సుధా కలశాతపత్ర వజ్రాంకు సంబురుహ కల్పక శంఖచక్రాలన్నీ కూడా ముద్రింపడుతూ ఉన్నాయి రేఖలు. ఆ తెల్లని పుప్పుడి పైన ఆ రేఖలు ముద్రింపడుతూ ఉంటే రంభ ఊర్వశి మేనక పరవశించిపోయారు. ఆ పాదముద్రలు కనిపించకముందు శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆపాదమస్తక సౌందర్యాన్ని చూచి పరవశించిపోతున్నారట. ఎంత అందగాడు ఎంత అందగాడు అని. కానీ ఒక్కసారి ఆ పాదముద్రలు చూసిన తర్వాత వారి మనసులో ఆ శృంగార భావన వెళ్ళిపోయి భక్తి పారవస్యం వచ్చేసింది. అంబరచారి పంకజ దళాక్షుడు చంపక పుష్పరేణు జాలంబులయందు సర్వ శుభలక్షణ రేఖల పొల్చుచున్న పీతాంబరు పాదపంకజములు అంటిన త్రావులు త్రొక్కనోడి. ఇంకక్కడ తొక్కకూడదు ఎవరన్నా హఠాత్తుగా వచ్చి తొక్కుతారేమో కావలున్నారు. పార్శ్వంబుల సంచరించుచు పరస్పర కేళి వచ ప్రసంగతిన్ ఒకరికొకరు చెప్పుకుంటున్నారట. చూడండి, ఇటువంటి పాదముద్రలు ఇంకెవరికైనా ఉన్నాయా? సృష్టిలో ఎవ్వరికీ లేవు. దేవేంద్రాదులకు లేవు, అష్టదిక్పాలకు లేవు, బ్రహ్మాదులకు లేవు. అందుకే ఆయన పరమాత్మ భగవంతుడు అని ఆ చిహ్నాలని కళ్ళొద్దుకుంటూ ఉన్నారు. నందనవనంలో 5 వృక్షాలని కల్పవృక్షాలు చూపించడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఆగిపోయారు ఆ పాదముద్రలు చూసి. కొందరు వెళ్ళిపోయారు. సత్యభామ కృష్ణుడు. సత్యభామ మనకన్నీ చూపించడానికి వచ్చారు కదా, వాళ్ళు అక్కడే నిలిచిపోయారు. చూపిస్తే వాళ్ళ దగ్గరుంటే ఎలా దొంగతనం చేయాలి? పారిజాతం పెకలించాలి కదా. కాబట్టి వాళ్ళ దగ్గరుంటే ఎలా జరుగుతుంది? కాబట్టి ఆ భక్తి పారవశ్యంలో వాళ్ళు ముంచారు అన్నాడు. అంటే దేవకాంతలు ధన్యులైనారు ఆ పాదసేవనం చేత. మాకు ఈ పాదసేవనం చాలు స్వామి, నీ పాదముద్రలు సేవిస్తూ ఉంటే చాలు మాకు. అది పారవశ్యం. ఆ పాదసేవనంలో ఉండే ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి ఆయన సరాసరి ఆ పారిజాతం దగ్గరికే వెళ్ళాడు, సత్యభామకు చూపించాడు. ఇంకా తర్వాత ఆయన పెకలించడం అంతా జరిగింది, వేరే సంగతి. కానీ ఈ ఐతిహ్యంలో ఉన్న మర్మం ఏమిటంటే, దేవకాంతలు పాదసేవనము అనే భాగ్యాన్ని అనుభవించడానికి కారణభూతమైనటువంటి లీల ఆ పారిజాతాపహరణం. కాబట్టి ఒక్క లీలా విభూతితో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి కృష్ణ భగవాను యొక్క లీలల్లో, అంతరార్థాలు. ఆ పాదముద్రలు చూపించి దేవకాంతలను కరుణించాడు పరమాత్మ. అలాగా చంపక పుష్పరేణు జాలంబులయందు సర్వ శుభలక్షణ రేఖలు పొల్చుచున్న, సర్వ శుభలక్షణ రేఖలంటవి. అటువంటి రేఖల్ని వాళ్ళు సేవిస్తూ ఉన్నారు దేవకాంతలు. ఒక్క దేవకాంతలు సేవించడమే కాదు, మనం కూడా సేవించాలి. భాగవతులందరూ సేవించాలి, శరణాగతులందరూ సేవించాలన్నదే ఇందులో ఉన్నటువంటి చమత్కారము.